ఒకరైతే కామెంట్ పెట్టారు, పప్పీకి యూరియన్ బాత్రూమ్కి వెళ్ళటానికి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో చెప్పమన్నారు. వీటికంటూ ట్రైనింగ్ ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నేనైతే మా స్నూఫీ గాడికి ఏ ట్రైనింగ్ అయితే బాత్రూమ్కి యూరియన్కి వెళ్ళటానికి ఇవ్వలేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా స్నూఫీ గాడికి బాత్రూమ్ వచ్చినా యూరియన్ వచ్చినా గట్టిగా అరుస్తూ ఉంటాడు రూమ్లో కట్టేసినప్పుడు. దాన్ని బట్టి నేను అర్థం చేసుకుని వెంటనే బయటికి తీసుకువెళ్ళి మళ్ళీ చెట్ల దగ్గర కట్టేసినప్పుడు ఆటోమేటిక్గా యూరియన్కి కానీ బాత్రూమ్ కానీ వెళ్ళిపోతాడు. ఇక మరలా తీసుకొని వచ్చేసి నేనైతే రూమ్లో కట్టేసేస్తాను. అంతేగాని బాత్రూమ్కి యూరియన్కి వెళ్ళటానికి అయితే ట్రైనింగ్ అయితే మా స్నూఫీ గాడికి కూడా ఏమి ఇవ్వలేదు. మన ఇంట్లో ఉన్న ఒక పిల్ల అయితే నిన్న మన స్నూఫీ గాడి మీద అటాక్ చేసింది. ఆ పిల్లి గోర్లు వచ్చేసి స్నూఫీ గాడి కంట్లో తగిలింది. నిన్నటి నుంచి కంట్లో నుంచి ఒకటే వాటర్ వస్తూ ఉన్నాయి. ఏం కాలేదని అనుకుంటున్నాను, ఎందుకంటే పిల్లి గోర్లు చాలా షార్ప్గా ఉంటాయి కదా. పాప కన్నుకు తగిలినప్పటి నుండి నిన్నటి నుంచి ఒక కన్నుండే వాటర్ అయితే కారుతా ఉన్నాయి. సో ఏం కాకపోతే బాగుండు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మన అక్వేరియంలో ఉన్న ఫిషెస్ గురించి అయితే నేను చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.